వైఎస్ఆర్ కడప జిల్లా కడప నగరంలోని మున్సిపల్ హై స్కూల్లో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న జమీమా సుందరం ఈ రోజు తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్య యత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. డిఈఓ పాఠశాలలో సహచర ఉపాధ్యాయులను విచారించారు. శాసన మండలి సభ్యులు రామచంద్రారెడ్డి జమీమాను పరామర్శించారు. జమీమాపై ఒత్తిడి చేసిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నేత సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. ఏమి కాదు వాళ్ళు ఏమన్నా అంటే పల్స్ హార్ట్ హాస్పిటల్లో స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిసేపటి మామూలుగా వెయిట్ Right now the pulse is on the floor, sir. మామూలుగా మనకు ఏమన్నా ట్రీట్మెంట్ చేస్తున్నా ట్రీట్మెంట్ నేను డాక్టర్ ఏమన్నారు అంటే ట్రీట్మెంట్ కోఆపరేట్ చేస్తున్నారంటే హార్ట్ బీట్ స్టార్టింగ్ పల్స్ అట్లా కాదు. ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు ఏమన్నారంటే హార్ట్ బీట్ గ్రాడ్యువల్గా ఇదవుతుంది అన్నారు. రోజు పరీక్ష పే చర్చ దేశవ్యాప్తంగా మోడీ గారి యొక్క కార్యక్రమాన్ని విజిట్ చేసే ఇందులో భాగంగా పోరిమాముల్లో వెళ్తున్నప్పుడు దాదాపు 9:20 ఆ ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మేడం గారు బాధాకరమైనటువంటి కొన్ని మెసేజ్లు గ్రూప్లో పెట్టారని. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మేడం గారు ఆత్మహత్యా ప్రయత్నం చేశారనేటువంటిది ఒకటి. దాని తర్వాత ఆన్ ద వేలో వచ్చేటప్పుడు రకరకాలైనటువంటిది కొంత హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత కొంత మెరుగ్గా ఉంది అన్నటువంటిది. నేను వాటన్నిటినీ కూడా ముగించుకొని వెంటనే హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో మాట్లాడితే పల్స్ అండ్ హార్ట్ బీట్ అనేటువంటిది మెరుగ్గా ఉందని చెప్పారు. ఆమె పెట్టినటువంటి వాయిస్ మెసేజ్లను ఆధారంగా చేసుకొని అనాలిసిస్ చేస్తే అంటే ఆమె దాదాపు 10 రకాలైనటువంటి వాయిస్ మెసేజ్లు పెట్టారు. ఆ 10 రకాల వాయిస్ మెసేజ్ల ఆధారంగా మనం చూసినప్పుడు ఒకటి ఒత్తిడి కావచ్చు, 2 సహకారం కావచ్చు, లేదా ఇంటి కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు. వీటి ఆధారంగా ఆమె ఒత్తిడిని తట్టుకోలేకపోవడం అనేటువంటిది జరిగింది అన్నటువంటి తెలుస్తుంది. ఇక ఆమె స్పృహలోకి వచ్చి మాట్లాడిన తర్వాత మాత్రమే ప్రత్యేకమైన కారణాలు తెలుస్తాయి. సో దాదాపు డాక్టర్ల యొక్క కథనం మేరకు త్వరలోనే ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేటువంటిది ఉంటుంది. అది ఆశిస్తాం సార్. థ్యాంక్ యూ.